ప్రభునామన హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ, అదేవిధంగా స్థానిక సంఘ విశ్వాసులందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా హెబ్రోన్లో జరుగుతున్నటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, మరొకసారి నీ పరిశుద్ధ నామం బట్టి నీ కొందములు, నీవు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉంటూ మమ్మల్ని ప్రతిదినము మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రములు. ప్రభువా, మరి హెబ్రోను విషయంలో మీరు చూపిస్తున్న కృప, నీ కనికరంకై మీకు స్తోత్రములు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ నీ సహాయం, నీ కనికరం పరలోకం నుండి నీ యొక్క దక్షిణ హస్తం చాచి మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటూ ఇంతవరకు కాపాడిన దేవుడైన మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన కొన్ని విషయాలు నీ బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభా, ప్రతి మాటను మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎవరికి ఏ గాయం కలగకున్నట్లు నా నోటికి మీరు బూరగా ఉండి నా నోటికి మీరు స్వాధీనంలో ఉంచుకోవాల్సి వేడుకుంటూ సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులారా, గత కొన్ని రోజులుగా మరి హెబ్రోన్లో జరుగుతున్న విషయాలు మీకు తెలవలసినటువంటి అవసరం ఉన్నది. ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతటి నుంచి, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి మరి ఫోన్స్ వస్తూ ఉన్నాయి. అన్న పరిస్థితి ఏంటి అని కనుక ఈ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితము మరి వీరాచారి ఆయన యొక్క బృందం అనగా మరి జాన్ సుందర్రావు గారి ఆధ్వర్యంలో, వీరాచారి గారి ఆధ్వర్యంలో మరి వారు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వారు కురియన్ గారిని వారిని తీసివేసి వారు ఒక బాడీని తయారు చేసుకున్నారు. వారు ఒక బాడీని తయారు చేసుకొని మరి ట్రస్ట్ వారితో కూడా కలిపి, ట్రస్ట్ వారితో అనగా ఎఫ్సిఎస్ పీటర్ గారు ఇంకా మిగతా సభ్యులతో కలిపి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టు నుంచి. ఎంత ట్రిక్కీగా ఆర్డర్ తెచ్చుకున్నారని అంటే, మేము క్రిస్మస్కు మేము కలిసి పని చేస్తాము, మేము కలిసి ఏ గొడవలు లేకుండా మేము చేస్తాము అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంట్లో ఉన్న రహస్యం ఏంటి అని అంటే, వారు ఇప్పుడు ట్రస్ట్ వారు కానీ సొసైటీ వారు కానీ హెబ్రోన్లో ఎటువంటి అధికారంలో లేరు. ఫైనాన్స్ మీద కానీ, పులిపిట్ మీద కానీ, బుక్ రూమ్లో కానీ ఏ పరిచర్యలో వారు ట్రస్ట్ వారు కానీ సొసైటీ కానీ వారు లేరు. కానీ వారు ట్రిక్గా సొసైటీ వారితో జతగలిసి కురియన్ గారిని తీసివేస్తూ వారు ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు. వారు ఆర్డర్లో ఏమని ఉంది అని అంటే, కేవలం మేము క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కలిపి చేసుకుంటాము అని ఆర్డర్ తీసుకొని వచ్చినారు. దాంట్లో ఎటువంటి అధికారం కొరకు కానీ జడ్జి గారు ఎటువంటి ఇవ్వలేదు. ఏదైనా ప్రొసీడింగ్ చేయడానికి పులిపిట్ మీద వాక్యం చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా ఆ యొక్క కూడిక ఆదివారం కూడిక నడిపించాలన్నా ఎటువంటి అధికారము ఆ యొక్క జడ్జిమెంట్లో లేదు. కానీ వారు ఈ యొక్క ఆర్డర్ను పెట్టుకొని హెబ్రోన్లో ప్రవేశించి హెబ్రోన్ అంతా ఆక్యుపై చేసుకొని హెబ్రోన్ను తిరిగి మళ్ళీ ఒకసారి నాశనం చేయడానికి ఎంతో కుట్రతో కూడినటువంటి యొక్క ప్రయోగంలో వాళ్ళు విఫలమవుతూ వచ్చినారు. దీంట్లో భాగంగా మాకు ఆ ఆర్డర్ తీసుకొని వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి ఆదివారం మేము వదిలేసినాం. ఎందుకు వదిలేయడం జరిగింది అనంటే, ప్రతిసారి వీళ్ళు పులిపిట్ మీద గొడవ చేయడం ద్వారా పులిపిట్ మీద పోలీసులు రావడం, పులిపిట్ దగ్గరికి పోలీసులు రావడం, ఎక్కడెక్కడో ప్రాంతాల నుండి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ హెబ్రోన్లో సేదదీరి మళ్ళీ ఆదివారం గొడవకు ఉపక్రమించడం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు పాల్పడుతూ వచ్చినారు. కనుక మేము ఆ ఆదివారాన్ని మేము వదిలేసినాం. 3 పరిచర్యలు వాళ్ళు తీసుకొని అన్నట్టు ఉద్దేశంతో, దేవుని నామానికి అవమానం కలగద్దన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చినాం. కానీ దాంట్లో ఒక ట్రిక్కీ జరిగిందండి.
శనివారము ఇక్కడ శుక్రవారం మనం యథావిధిగా వేసిన టైం టేబుల్ను శనివారము సహోదరుడు జోసెఫ్ కురియన్ గారికి చూపించి, అంకుల్ ఈ విధంగా ఉంది, బ్రదర్ ఈ విధంగా ఉందని చూపించినారు మన వాళ్ళు. చూపించి ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరు మొదటి ఆరాధన వర్తమానం చెప్పాలి, ఎవరు బల్ల వర్తమానం చెప్పాలి, ఎవరు మరి థర్డ్ మెసేజ్ చెప్పాలి, ఎవరు బల్ల విరవాలి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది. వారం అంతటి ఆ దినం కొరకు ఈవినింగ్ సాయంత్రము గాస్పుల్ మీటింగ్ వరకు కూడా ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగిన తర్వాత ఆయన దాని కొరకు వచ్చినాడు. ఇదే ప్రేయర్ హాల్లో ప్రార్థన చేసినాడు. ప్రభా మరి రేపు ఈ ప్రోగ్రాం అంతా చక్కగా సవ్యంగా జరిగినట్లు సాయం దయచేయండి అని ప్రార్థన చేసినాడు. ఆయన నోటితోనే ప్రార్థన చేసినాడు, మన దేవునికే ప్రార్థన చేసినాడు. చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే రాత్రి పడుకున్నాడు. ఏం దర్శనం వచ్చిందో ఏం కలబడిందో మాకు తెలియదు, కానీ తెల్లారి మేము పులిపిటి దగ్గరికి పోయేసరికి అందరూ ప్రార్థన చేసి ప్రారంభించే సమయానికి ప్రార్థన చెప్తా ఉన్నాడు. ఈరోజు అందరూ కలిసిపోయినారు, ట్రస్ట్ వారు సొసైటీ వారు కలిసిపోయినారు, మనం సంతోషించాలా అని చెప్తా ఉన్నాడు. ఆశ్చర్యమైంది. మళ్ళా దొంగతో చేయగలిపినాడా, మళ్ళీ దుర్మార్గానికి ఒడిగట్టినాడు, మాకు అర్థం కాలే. పుల్పిట్ మీద నుంచి 3 వర్తమానాలు ఎవరు చెప్తారో ఆయన ప్రకటించేసినాడు. అమ్ముడు పోయి ప్రకటించినాడా, ఏం జరిగిందో మాకు తెలియదు. ఆయన మాత్రం ఆయనకు దయచేసి ఎవ్వరు అనుకోవద్దు, కురియన్ గారు ఏదో వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన మతిమరుపులు, నో 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 నాట్ ఎట్ ఆల్. ఆయనకు శక్తి జ్ఞానం మాకంటే ఇంకెక్కువ చక్కని ఆలోచన శక్తి ఉంది, చక్కని విధానంలో ఆయన ఆర్డర్ నడిపిస్తాడు. అటువంటి వ్యక్తి రాత్రి దొంగతనాన ఇంకొక పేపర్ పెట్టుకొని వాటిని ప్రకటించడంలో అర్థం ఏంటి? ఎంత మోసం జరిగిందండి, ఎంత మోసం. దానికంటే ముందు రోజు కురియన్ గారు అందరిని కలిసి మరి ఈ ఆర్డర్ను స్టే చేయడానికి, లేదా ఈ ఆర్డర్ను స్టే కాకుండా కనీసం ఏదైతే స్థానిక సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వారు కలిసి ఆ ట్రస్ట్ సొసైటీ వారితో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి, న్యూ ఇయర్ పండుగ చేసుకోవడానికి మరి ఒక కోర్టు కేసు వేద్దామని ఒక తీర్మానం చేసుకున్నాం. అందరూ డబ్బు కలెక్ట్ చేసిన వాళ్ళలాగా మా దగ్గర డబ్బులు లేవండి, సందా ఆఫరింగ్స్ డబ్బులు మేము వాడలేదు ఇప్పటివరకు. ఆ డబ్బులు మేము కష్టార్జితాన్ని అందరం వేసుకొని అడ్వకేట్కు 3-4 లక్షలు ఇచ్చినాం. ఇచ్చేటప్పుడు ఈ అయ్యగారే, కురియన్ అయ్యగారు సంతకం పెట్టినారు. నేను ఎవరి మాట వినను, నేను ఇంకెవరు చెప్పినా కూడా నేను వినను, నేను వెళ్ళను, నేను చనిపోయేదాకా ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను కానీ అన్నాడు. కానీ ఆ దొంగతో కలుస్తాను, మళ్ళా దొంగతో కలిసి మళ్ళా మందిరాన్ని నాశనం చేస్తాను అని మాత్రం మాకు చెప్పలేదండి. ఈ మోసకరమైనటువంటి ట్రిక్కీలో ఏం జరిగిందంటే, మేము ఆదివారం చూసిన సిచ్యువేషన్కు మాకు అర్థమైపోయింది. అమ్మ, ఈ మహానుభావుడు ఉదయం కాలమనే లేచి పోయి ఆ యొక్క కేసు ఏదైతే మేము వేసినామో, డబ్ల్యూపీ రిట్ పిటిషన్ వేసినామో, ఆ రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటాడని మాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత మాకు ఆలోచించే లోపలనే కోర్టులో ప్రత్యక్షమైనాడు. వాళ్ళ మనుషులతోటి, వీరాచారి మనుషులతోటి ఇక్కడికి వచ్చి పికప్ చేసుకున్నారు, కోర్టుకు తీసుకుపోయినారు, విత్డ్రా పిటిషన్ వేయించినారు, సంతకం పెట్టించినారు. ఏం చెప్పాలండి? ఒక దైవజనుడు అనే వ్యక్తి చేసే పద్ధతి ఇదేనా? బన్సీలాల్ పేటోళ్ళు, హమాలి బస్తీ వాళ్ళు విశ్వాసులు ఈ కురియన్ గారిని దేవునితో సమానంగా లెక్కేసుకున్నారండి. హెబ్రోన్ విశ్వాసులు ఆయనను ఒక మంచి స్థానంలో ఊహించుకున్నారు, ఒక గొప్ప వ్యక్తి, దైవజనుడు అని ఊహించుకున్నారు. ఇప్పటి వరకు మనుషులకు కనబడ్డ వ్యక్తి ఈయన అని అర్థమైంది. అయితే ఈయన సంగతి, ఈ దొరగారి సంగతి నాకు ఎప్పుడో అర్థమైంది. ఏంటి అని అంటే, ఆయనది కాని బర్త్డే రోజు ఆయన బర్త్డే చేసుకున్నాడు. ఇది మొట్టమొదటిది. నేను గత సంవత్సరము కొంతమందితో
హెబ్రోన్లో ఇదే ప్రాంతం, ఇదే స్థలంలో బహుశా అనుకుంటా, నాకు వీడియో ఉంది. ఆ వీడియోలో ఒక కేక్ కట్ చేస్తూ వచ్చినాడు. ఒక కేకు ఇది నేను మీకు పెడతాను. ఈ కేకు కట్ చేస్తూ వచ్చినాడు. ఇది ఎప్పుడు కట్ చేసినాడంటే జూన్ 6వ తారీఖున కట్ చేసినాడు. జూన్ 6వ తారీఖున ఎవరి బర్త్డే లోకమంతటికి తెలుసు. ఎవరి బర్త్డే అండి? భక్సింగ్ అంకుల్ గారి బర్త్డే. ఈ దొర ఏం చేసినాడు, నా బర్త్డే అని జూన్ 6వ తారీఖు బర్త్డే కేక్ కట్ చేసినాడు. ఈయనది నేను మీకు మొత్తం పెడతాను, డ్రైవింగ్ లైసెన్స్ తోటి సహా కొన్ని పేపర్లు ఉన్నాయి, వాటిని కూడా పెడతాను మీకు. నేను చెప్పేది మాట అబద్ధం కాదు. ఇగో ఈ డ్రైవింగ్ లైసెన్స్లో, ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్లో ఏమనుంది అంటే, డేట్ ఏమనుంది ఇక్కడ, ఇగో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉందండి. ఇది చూడొచ్చు మీరు. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏమని ఉందంటే 20th of 9th month 1948 దీంట్లో ఉంది ఆయన గారి బర్త్డే. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ తెలంగాణ ఉన్నప్పుడు ఇష్యూ చేసినటువంటి ఇది ఇష్యూ 2006లో ఇష్యూ చేసినటువంటిది. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ 20th 20వ తారీఖు 9వ నెల 1948 అని ఇచ్చాడు. మరి జూన్ 6వ తారీఖు బర్త్డే చేసుకోవడంలో అర్థం ఏంటండి? ఎంత ట్రిక్కీ అండి ఇది. అంటే భక్సింగ్ అంకుల్నే మర్పిద్దాం అనుకున్నారా మీరు? భక్సింగ్ అంకుల్ చేసిన సేవను తుడిచేసి రబ్ చేసి మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నారా? వీరాచారి కురియన్ గారు మీరు ఇద్దరు కలిసి ఏం చేద్దాం అనుకున్నారు? విశ్వాసులకు ఏం చెప్పుదాం అనుకున్నారు? రాబోయే తరానికి కురియన్ గారి బర్త్డేనా భక్సింగ్ గారి బర్త్డేనా అని తల గోక్కొని ఆఖరికి కురియన్ గారి బర్త్డే చేపిద్దామని. ఇంత దొంగతనం అండి. మీ బుద్ధి నాకు అప్పుడే అర్థమైపోయింది. వీళ్ళందరూ నమ్మినారండి గొర్రెల్లాగా కురియన్ గారిని. నేను మాత్రం ఎన్నడూ నమ్మలేదు. విశ్వాసులు, హెబ్రోన్ విశ్వాసులు, అమాలి బస్తీ విశ్వాసులు, బన్సలాల్పేట విశ్వాసులు, హెబ్రోన్ విశ్వాసులు అందరూ అయ్యా పూజారి అని నమ్మి మొక్కినారు. కానీ నాకు ఎప్పుడో అర్థమైంది. ఈ దొంగ వేషం ఎప్పుడో అర్థమైపోయింది మాకు. మీకు పెడతాను దీంట్లో 20వ తారీఖు 9వ నెల 1948. ఈ కేక్ ఎప్పుడు కట్ చేసిండ్రో మీరు ఈ విశ్వాసులు, ఇక్కడ ఉన్న విశ్వాసులను అడగండి. అక్కడున్న ఇంట్లో ఫోటోలు ఉన్నారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? సాక్షాత్తు ఇప్పుడు నకిలీ సొసైటీ అనిపించుకునే చైర్మన్ గారు ఉన్నారు. గ్రీన్ సంతకంతో చేస్తున్నాడు. ఇక ఇది చూసుకోండి సార్, గ్రీన్ సిగ్నేచర్ సార్. జాన్ సుందరరావు గారు, ఇక మీరున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇగో కురియన్ గారికి ఎవరో అనిల్ వచ్చి కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఇలా పీటర్ రాయ్ గారు ఉన్నారు. ఇలా యేసుపాదం గారు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నారండి. అబద్ధం కాదు ఇది. జూన్ 6వ తారీఖు గత సంవత్సరము కేక్ కట్ చేసిన ఫోటోలు. అర్థమైందా? ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం. ఒక్కొక్క మందిరంలో, కడప బేర్షాబా మందిరంలో నిన్న ఆనందరాజు గారు కింద నేను సిస్టర్స్తో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నారు. వారు ఏమని ఒప్పుకున్నారంటే 30 లక్షలు తీసుకున్నాము మందిరం నుంచి. 30 లక్షల 30 లక్షలు కాదు చెప్పండి అంటే మళ్ళీ ఇంకా పెద్ద నంబరు. దాదాపు 50 లక్షలు తీసుకున్నారు ఆ మందిరం నుంచి, మాకున్నటువంటి సమాచారం. ఆయన ఒప్పుకున్నాడు, 30 లక్షలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు బేర్షాబా విశ్వాసులారా, నేను మీకు ఒక ప్రశ్న వేస్తా. మీ పైసలు ఇక్కడ కోర్టులకు ఉపయోగపడతా ఉన్నాయి, అది మీకు ఇష్టమా? హెబ్రోను నాశనం చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నారు ఆ పైసలను, మీకు ఇష్టమా? వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆ పైసలను మీ దగ్గర అప్పుగా తీసుకొచ్చుకున్నారు, ఇక్కడ కోర్టులకు పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హెబ్రోన్లో ఉన్న డబ్బును లూటీ చేసి మళ్ళీ అక్కడ భర్తీ చేయాలి. ఎంతవరకు న్యాయం అండి? వద్దా? హెబ్రోన్లో బ్యాలెన్స్ వద్దా? హెబ్రోన్లో డబ్బు ఉండకూడదా? హెబ్రోన్లో ఎన్నో కట్టడాలు ఉండాలి. ఈ పాటికి ఇన్ని సంవత్సరాల పాత పడిపోయిన షెడ్లు ఉన్నాయండి, కట్టుకోవాలి. మీరు కోర్టు కేసులకు లక్షలు పెడతా ఉన్నారు. ఎంతవరకు న్యాయం అండి? బేర్షాబా నుంచి తీసుకొని వచ్చినారు. బిడ్డ బేర్షాబాకి ఇక్కడి నుంచి ₹1 రాదు. జాగ్రత్త. వాళ్ళని పట్టుకొని పీకలు తీసుకోండి. వాళ్ళని పట్టుకొని అడగండి. ఈరోజు ఆనందరాజు గారిని అక్కడనే అడగండి. అక్కడనే ఉన్నాడు ఇప్పుడు. మీరు పైసలు ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్ పొమ్మని చెప్పండి. మీకు 40-50 లక్షలు రావాలి. ఈ అద్దంకి ఇమానుయేల్ గారు ఇంకెక్కడో ఒక దగ్గర పట్టుకొచ్చుకున్నాడు. తెనాలి నుంచి పట్టుకొచ్చుకున్నాడు. అక్కడ ఒక 25 లక్షలు పట్టుకొచ్చుకున్నాడు. పోయి ఇచ్చినటువంటి ఇప్పుడు మీకు ఇక్కడికి వెళ్ళి ₹1 రాదు, ₹20 రావు ఇక్కడి నుంచి. చూసుకోరు మీరు.
మీరు తల నెత్తి కొట్టుకున్నా మీకు 20 రూపాయలు రా వీడికి వెళ్ళి 20 లక్షలు దేవుడెరుగు. పీకలు విసుకుతారు పోండి మీ ప్రాంతాలకు పోయినప్పుడు. అడగాలి మీరు విశ్వాసులారా, మీరు అడగాలి వాళ్ళను, మా పైసలు మాకు ఇవ్వండి అని అడగండి. మీ మందిరాలు డెవలప్ చేసుకోండి, మీ మందిరాలు కట్టుకోండి, మీ పైసలు మీ దగ్గర ఉంచుకోండి. మీ పైసలు కోర్టు కేసులకు పోయినాయి, ఇక ఎబ్రోన్ నుంచి వస్తాయి, ఆడ ఖజానా ఉంది, అది మొత్తం అలీబాబా ఖజానా. ఇక తోసుకొని వస్తాడు మా సారు, ఇక మా సార్ ఇక్కడ పెడతాడు, పెట్టరు. ఈ సార్లు కూడా ఉండరు, ఇక 4 రోజుల అయిపోతారు. ఈ కథ పంపించుడే, వాళ్ళకు లెటర్లు ఇస్తాం, ఇక ట్రాన్స్ఫర్ లెటర్. ఇమానుయల్కు అద్దంకి ఇమానుయల్ కూడా ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తాం, అద్దంకి నుంచి కూడా మాయమైపోతాడు ఆయన. అందరూ ఆనందరాజు కూడా ఆడికెళ్ళి మాయమైపోతాడు, అయిపోతుంది కథ. దయచేసి విశ్వాసులారా మీరు జాగ్రత్తగా ఉంటారు. అది ఏ మందిరమైనా ఆ పైసలు ఇక్కడి కోర్టులకు రావద్దు, ఇక్కడి పైసలు మాత్రం అక్కడికి పోవు. రెండవది, అక్కడి సేవకులు వీళ్ళతోటి వచ్చి ఇక్కడ గొడవ చేయొద్దు. ఇక్కడ గొడవ చేస్తే మీరు మీ స్థలాల్లో ఉండరు. అది మాత్రం వాస్తవం. దేవుడి మాటలు దీవించిన గాక. ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని బెదిరియడానికి కాదు, ఇది వాస్తవము. రాబోయే రోజులలో చాలా గొప్పగా ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. సేవకుల విషయంలో, పరిచర్య విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, ప్రతి విషయంలో ఒక గొప్ప మార్పు అతి త్వరలో మీరు చూస్తారు. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. మరొకసారి మిమ్మల్ని ఈ రకంగా వీడియో రూపంలో కలుసుకుంటున్నా. దానికన్నా ముందు ఒక చిన్న వచనం, ఒక దేవుని వాక్యం నుంచి చదువుకుందాం. నేను ఇంగ్లీష్లో చదువుతా, ఏమనుకోవద్దు. ఐజాయా చాప్టర్ 5 వర్సెస్ 20 to 23 మీరు చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుంది తెలుగులో. అయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, విచ్ జస్టిఫై ద వికెడ్ ఫర్ రివార్డ్, టేక్ అవే ద రైచియస్నెస్ ఆఫ్ ద రైచియస్ ఫ్రమ్ హిమ్. అంటే ఒక దుర్మార్గుని దుర్మార్గతను నీతిగా తీర్చడం తప్పు అని బైబిల్ సెలవిస్తుంది. ఏ దేవుని వాక్యం తెలిసిన వ్యక్తులు లైక్ జాన్ సుందర్రావు, జోసెఫ్ కురియన్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు, మీరంతా బైబిల్ తెలిసిన వాళ్ళే కదా, బోధలు చెప్పిన వాళ్ళే కదా. విద్యాధర్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాడు, మీరంతా వాక్యం చెప్పిన వాళ్ళే కదా. మీ బైబిల్లో లేదా ఐజాయా చాప్టర్ 5 వర్స్ 23, వర్స్ 20, వర్స్ 21, వర్స్ 22 మీ బైబిల్లో లేదా? దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఒక దుర్మార్గుడు, ఒక తప్పుడు మాటలు మాట్లాడేటోడు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంతకుముందు వీడియోలో చూపించిన నేను అనేక సార్లు కాయిదాలు చూపిస్తున్నా. అనేక సార్లు కాయిదాల ప్రకారంగా మీకు ఎటువంటి అధికారం లేదు అంటే సొసైటీ ఉందంటాడు, జనరల్ బాడీ ఉందంటాడు. ఏడుందండి జనరల్ బాడీ? ఏ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అప్రూవ్ చేసింది? ఏ గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్ ఇచ్చింది? బక్సింగ్ గారు బాడీ తర్వాత మీ బాడీ వచ్చిందని ఎక్కడ చెప్పింది? ఏ ఆఫీస్ చెప్పింది? ఏ కోర్టు ఇచ్చింది? పోనీ 999 చెప్పిందా? లేకపోతే ఎంఎస్ రామచంద్రరావు ఆర్డర్ చెప్పిందా? ఆ ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా పెట్టడానికి వీలు లేదు. ఎవరిని వీలు లేదండి? రాగి వీరాచారి అనే వ్యక్తిని. ఇటీవల మేము ప్రభుత్వంతో కొన్ని సంప్రదింపులు జరిగినప్పుడు దీనికి ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది. ఏందా కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేను ఏది కూడా పేపర్ లేకుండా నా సొంత మాటలు చెప్పా. రాగి వీరాచారి, నీవు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. నువ్వు ఏదేదో మాట్లాడినావు, ఏదేదో చెప్పినావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఈ గవర్నమెంట్ ఏమన్నదంటే, ఇగో బక్సింగ్ గారు స్థాపించిన బాడీ ఇది. తర్వాత ఈ పేజీలో ఒక పారాలో ఇట్లా రాసిందో లేదో దయచేసి ఇది మేము వీడియోలో పెడతాము, మీరు దయచేసి చదువుకోండి. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ ఆఫీస్ హ్యాస్ రిసీవ్డ్ complaints against respondent 6. Respondent 6 is Ragi Virachari, and this letter was written to government pleader. గవర్నమెంట్ ప్లీడర్కి రాస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఏంది ఇన్ఫర్మేషన్ అంటే, రెస్పాండెంట్ 6 అంటే రాగి వీరాచారి విత్ ఎ లిస్ట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ హ్యాస్ బీన్ ఏ ట్రాక్ రికార్డ్ as confirmed by the Office of Inspector of Police Chatrinaka అని నంబర్ మెన్షన్ చేశారు.
అంతేకాకుండా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి సిఆర్ఎల్ నంబర్ 679 680 ఆఫ్ 2001 హ్యాస్ కన్విక్టెడ్ ద పిటిషనర్ అండర్ 411 రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫార్ 9 months. కఠిన కారాగార శిక్ష 9 నెలలు నీకు 2001లోనే పడింది సార్. నువ్వేమంటావు అంటే నేను ఎంతో క్లీన్ మనిషిని, నన్ను ఒక్కరోజైనా జైలు పంపించాలంటే మేమెందుకు పంపిస్తామయ్యా, నీ పని నిన్ను బట్టి పంపిస్తుంది. ఏమేమో పేలుతావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు. ఒక్క కాగితం చూపించగలిగినావా, ఒక్క ఆధారం చూపించగలిగినావా, ఒక్క మనిషి నీకు సపోర్ట్ చేయగలిగిండా చెప్పు. మా మీద ఏముంది, ఏంది నీ కావాల్సింది ఏంది? మేమేమన్నామంటే హెబ్రోన్ ఈజ్ ఎ గ్లోబల్ చర్చ్, ఈజ్ ఎ యూనివర్సల్ చర్చ్. మేము ఎన్నడూ ఇది లోకల్ అని నువ్వు కొత్త ప్రచారం మొదలు పెట్టకు నాయనా. మేము ఎవరు లోకల్ అని నువ్వు పోయి ఆ కొండాపూర్ చర్చిలో సాలమోన్ గాడ్ సర్వెంట్ గారి ఫేర్వెల్లో వీడియో పెట్టాలన్నా, అది వింటావా ఏమన్నావో? సంఘస్థులు సంఘం ఎక్కడికి పోదు, ఏది ఏమైనప్పటికీ సేవకుడే పోవాల్సి వస్తుంది ఏ పరిస్థితి వచ్చిందా. స్థానికులు అక్కడే ఉంటారు కానీ సేవకులు మారుతుంటారు అంటే నీ పూటకో మాట మాట్లాడతావా? నీ ఇష్టమా? స్థానికులు అంటే అక్కడే ఉంటారంట, సేవకులు మారాలనంట, స్థానికులు ఎక్కడ పోరంట, ఆ డబ్బులు ఆ చర్చికేనంట. అయితే నువ్వు అక్కడ మాట్లాడితే అది న్యాయము, ఇక్కడ ప్రజలు ఇక్కడ మాట్లాడితే అన్యాయము. ఏం మాటలే ఇది? నువ్వు మాట్లాడేదానికి నీకు సప్పట్లు కొట్టడానికి పక్కకు జాన్ సుందర్ రావు బ్రదర్ మీరు చాలా తీవ్రమైన తప్పు చేస్తారు. యు ఆర్ డిస్టర్బింగ్ ద వెరీ చర్చ్ ఆఫ్ గాడ్ బ్రదర్ జాన్ సుందర్ రావు. What kind of a testimony you are having? Why you are breaking the bread by doing all these kinds of lies? అబద్ధాలు చెప్తూ మీరు బల్ల ఎట్లా విరవగలుగుతారు బ్రదర్? ఇక్కడ వచ్చి మాకు బోధలు చెప్పుడు కాదు, ముందు మీ ఇంట్లో బోధలు చెప్పుకోండి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఐఎమ్ ఏ జెంటిల్మెన్, బార్న్ అగైన్ బిలీవర్. కాబట్టి నేను పబ్లిక్ చేస్తలేను. జాన్ సుందర్ రావు గారు మీకు అనేక సార్లు చెప్పిన, యు ఆర్ ద పర్సన్ రూట్ కాజ్ సపోర్టింగ్ దిస్ వికెడ్ ఫెలో టు డిస్ట్రాయ్ ద చర్చెస్ and to touch the body of Christ which was been purchased by the blood of Jesus Christ. Take warning, John Sundarrao brother. You want to establish your son on our heads by bringing him here, a juvenile person who does not know anything. Why John Sundarrao's children are keeping quiet when he is joined with this kind of person, when I am producing documents? సరే ప్రభుత్వం ఏమన్నదో చెప్తా నేను మీకు ఇక్కడ. 411 rigorous 9 months imprisonment. It is also submitted as Telangana Societies Act 15D, convicted of offences involving moral turpitude or sentenced by a criminal court to a fine not less than 1,000 or an imprisonment not less than 6 months will be disqualified of being a member of society. చారే నువ్వు లైఫ్లో ఏ సొసైటీలో ఎక్కడా మెంబర్ కాలేవమ్మా. ఇది యాక్ట్. ఈ యాక్ట్ చూసుకోండి, నేను చెప్తలేను. అది చెప్తూ ఏమన్నారు అంటే ఇక మళ్ళా మీరు వక్రీకరిస్తారు. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, దీనికి లెటర్ నంబర్స్ ఉన్నాయి, ఇది ఎవరి నుంచి ఎవరికి పోయిందో దీంట్లో ఉంది. కాబట్టి మీరు చూసుకోండి ఏమంటుందంటే, దేర్ఫోర్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ యాజ్ పర్ సొసైటీ రికార్డ్స్ no resolution authorizing R. Veerachari to represent society is taken into records till date. బాబు నువ్వు ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అని నీకేదో అథారిటీ ఉన్నదని ఈరోజు అంటే ఏ రోజు 4th July 2024 వరకు నీకు ఆథరైజేషన్ లేదు అని గవర్నమెంట్ కన్ఫర్మ్ చేస్తుంది. నీ దగ్గర 4th July తర్వాత ఇంకేమైనా ఆథరైజేషన్ ఉంటే కైండ్లీ తీసుకురా, ఇట్లా మా లెక్క చూపి లేదా జెరాక్స్ కాపీ పంపి మేము కూడా నిన్నే వెంబడిస్తాం. ఇట్లా చీప్ జిమిక్స్ ఎన్ని రోజులు ఆడుతావు చారి? నీ చీప్ జిమిక్స్ మాకున్న విజన్ ఏం తెలుసా? నువ్వు ఇక్కడ నుంచి ఉరికిపోయినాక 3 నెలలల్లా అన్ని ఖర్చులు లావిష్గా ఖర్చు పెట్టాక ఒక పెద్ద మొత్తం ఇక్కడ సేవ్ అయింది. ఒక పెద్ద మొత్తం. నీ గుండె దేనికి కొట్టుకుంటుంది తెలుసా? ఈయన అంట ఆగలేకపోయినట 3 నెలలు పోతే ఏమవుతుందో అని. నిన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎత్తుకపై కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించి నిజం కాలేదా?
నీ గుండె ఏమైపోయింది? అదే ఎఫ్సిఎస్ పీటర్ని 33 మందిని జైలుకి పంపించినప్పుడు 2022 సంవత్సరంలో 25th డిసెంబర్ రోజు వాళ్ళని చర్చిలో కూర్చొని అని అద్దంకి ఇమానియల్, అంటే ఇప్పుడు ఆయన పేరు అద్దంకి మాధవరావు కాదు, సారీ, అతని పేరు అద్దంకి మాధవరెడ్డి, రికార్డులో ఈరోజు కూడా మాధవరెడ్డిని పిల్లి ఇమానియల్ గారిని కొట్టనీకి వస్తే పాపం ఒక సహోదరుడు, మా సహోదరుడు బెన్హర్ నిలబడ్డాడు, మీకు అడ్డంగా నిలబడి ఆయన తల మీద ఎంతో నువ్వు ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నావు, కానీ దేవుడు మాకు సహాయకుడు, అన్ని కష్టాల నుంచి విడిపించుకొచ్చిండు. ధైర్యం ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్పు, వాళ్ళని అప్పుడు పంపించినప్పుడు నువ్వు ఎందుకు కలత చెందలేదు? ఎందుకంటే డబ్బు పెట్టే నీ చేతులు ఉంది అప్పుడు, కాబట్టి నీకు కలత వాళ్ళ గురించి కాదు, డబ్బు పెట్టే గురించి, ఇక్కడ కానుకలు ఏమైపోతుందని. తర్వాత ట్రాన్స్ఫర్ లెటర్ల మీద నువ్వు సంపాదించిన సంపాదన, ఇది మీరంతా చేసింది ఇక్కడ ఏంది బాబు? ఇక్కడ చేసింది అంతా క్రిమినల్ యాక్టివిటీ. మీరు చేసింది క్రిమినల్ యాక్టివిటీ చేసి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఆథరైజేషన్ ఇచ్చి ఒక్కొక్క లెటర్ 2 లక్షల నుంచి 20,000 వరకు అమ్ముకోలేదా? బిజినెస్ చేయలేదా? క్యాలెండర్లతో బిజినెస్ చేయలేదా? మోటో కార్డులతో? దానికి మీ మనసు కొట్టుకుంటుంది, అరే డిసెంబర్ నెల కదా, ఇట్స్ ఎ పారమౌంట్ మంత్ ఫర్ క్రిస్టియన్స్, హౌ కెన్ ఐ లూజ్ దిస్ కైండ్ ఆఫ్ లుక్రేటివ్ బిజినెస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని ఇంటిని నాశనం ఎట్లా చేయబట్టి, నా సొమ్ము ఎందుకు ఇట్లా నాశనం అయిపోతుంది, ఎందుకు ఇది లెక్కతో కూడుకొని ఆ సంఘానికి, ఇప్పుడు వేరే లోకల్ సంఘానికంట ఆ సంఘం డబ్బులు ఆ సంఘానికి ఉండాలంట, హెబ్రోన్కి వచ్చే వరకు ఆ సంఘానికి ఆ డబ్బులు ఉండొద్దంట. మీ కాணிకలు ఎబ్బుదని పెత్తనం చేయదు. మేమేం చెబుతాంటే మా దగ్గరికి వస్తే ఏ సంఘం ముందు ఆ సంఘ పెద్దలే డబ్బులు ఆదివారం నాడు కౌంట్ చేసి ఖచ్చితంగా బ్యాంకులు వేసి బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరపండి, బ్యాంకు ద్వారా ఖర్చు పెట్టండి, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. అదే అడిగిర్రు ఇక్కడ, ఎవరిని రావద్దని, సేవకుల్ని రావద్దని, ఇది మా సంఘమే మాకే చెందుతుందని ఎవ్వరు చెప్పలే ఇక్కడ. అట్లా చెప్తే ఫస్ట్ ఖండించే వ్యక్తులం మేమే, జ్ఞాపకం పెట్టుకో. ఒకసారి అంటాడు కురియన్ గారు తల ఈ సొసైటీకి అంటాడు, తల అంట, ఆ వీడియోలో ఉంటుంది అది, తల అంటాడు. నేను చైర్మన్ తలకాయ అక్కడ ఉండిపోయింది, కురియన్ అక్కడ ఉండిపోయాడు అంటే మళ్ళీ ఇంకొకసారి అంటాడు ఆ వీడియోలో, ఇంకో వీడియోలో కురియన్ గారిని ఏంటంటే ఇప్పుడు తీసేసినామంటాడు. జాన్ సుందరరావు గారిని చైర్మన్గా పెట్టి కురియన్ అన్న చైర్మన్ కాదని చెప్పి పక్కన పెట్టిన, అంటే తల తీసేసినావా నువ్వు సొసైటీది? అంటే తలలు కూడా మారుస్తావా? ఏం మాటలు భయ్ ఇది నీది వీరాచారి, నీకేం మాటలు? నువ్వు మా పేరు ఎందుకు తీస్తున్నావు? సో కాల్డ్ పీటర్ రూబన్ అట, వీఆర్ నాట్ సో కాల్డ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. మేము సో కాల్డ్ అంటే ఇలా పిలువబడుతున్న వారు కాదు. నా సర్టిఫికేట్లో అదే పేరుంది, నా ఆధార్ కార్డులో అదే పేరుంది, నేను ఎక్కడ పోయినా అదే పేరుతో పోతా, నాకు ఒకటే పేరు. ఐ యామ్ బీన్ నేమ్డ్ యాజ్ రూబన్ ఫ్రాన్సిస్ అట్ మై బర్త్ అండ్ ఐ కంటిన్యూ టు హ్యావ్ దట్ సేమ్ నేమ్ టిల్ ఐ డై. అర్థమైందా? నీ లెక్క ఒక దగ్గర పీటరాచారి, ఒక దగ్గర వీరాచారి, ఇంకో దగ్గర విఠలాచారి. ఏం చారీలో అయినా ఇవి మాకు అర్థం కాదు. మేము సోకాల్డ్ కాదు, నువ్వు సోకాల్డ్వి. మమ్మల్ని అంటున్నావు ఏంది? అట్లనే మా బ్రదర్ పీటర్ కూడా, హీ వాజ్ బీన్ నేమ్డ్ యాజ్ పీటర్ అట్ హిస్ బర్త్ అండ్ హీ కంటిన్యూస్ టు బీ పీటర్ ఇన్ రికార్డ్, ఇన్ ఆధార్ కార్డ్, ఇన్ ఎక్కడైనా కానీ. నీకుందా ఈ ధైర్యం? చెప్పనీకి ఉందా? చెప్పు. మాకు వేరే వేరే పేర్లు, ఒక దగ్గర ఒక పేరు, ఒక దగ్గర ఒక పేరు లేదు నాయన. మాదొకటే పేరు, మాదొకటే విషయం. మేము 2008లో మా గమనానికి వచ్చింది ఏంటంటే సొసైటీ ట్రస్ట్ కాదు. నేను గతంలో చేసిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినది, సొసైటీ ట్రస్ట్ కాదు. ఇప్పుడు అట్లెట్లా సడన్గా మీరు సొసైటీ ట్రస్ట్ కలిసిపోతారు? ఏమిటి కలయికలో ఉన్న అర్థం ఏంటి? అంటే నీ లెక్కలు వాళ్ళు అడగొద్దు, వాళ్ళ లెక్కలు నువ్వు అడగొద్దు. మీ ఇద్దరు కలిపి లెక్కలు అడిగితే మీరు ఇద్దరు పోయి ఏం చేసినా కేసు విత్డ్రా చేయించినామని గొప్పగా చెప్పుకున్నాం. సరే, ఆ విషయం ఏం జరుగుతుందో జరుగుతుంది, సమయం మాట్లాడుతుంది, నేను దాని గురించి చెప్తలేను. నేనేందంటే నేను సేవ చేసేటోని. ఎట్ట సేవ చేస్తా తెలుసా వీరాచారి? కనుక్కోపోయి ఏ సంఘాల్లో కనుక్కుంటో ఆ సంఘాల్లో కనుక్కో. నేను సేవకు ఫ్రీగా పోతా, కన్వెన్స్ డబ్బులు తీసుకోను, నేను ఎక్కడ గిఫ్ట్ ఇస్తే తీసుకోను.
నాకు చేతనైతే అక్కడ పేద సేవకుడు ఉంటే ఆయనకే సాయం చేసి వస్తా, కానీ సచ్చినా నేను డబ్బులు ముట్టుకోను. చేస్తావా సేవ? చేస్తావా? దా ముందు నీకు 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 బైబిల్ మీద అవగాహన కలగాలి కదా. నువ్వు లేనిపోని మాటలు మాట్లాడతావు కదా. ఒక్క గొర్రె తప్పిపోతే దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఆడు చెప్పినావు కదా కొండాపూర్ సంఘంలో, ఒక గొర్రె తప్పిపోతే అంట. ఇప్పుడు కొన్ని వేల గొర్రెలను తప్పిస్తున్నావు కదా తప్పుడు మాటలు చెప్పి. కొన్ని వేల గొర్రెలకు చిచ్చు పెడుతున్నావు కదా, సెడేషన్ చేస్తున్నావు కదా, విశ్వాసికి మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు కదా. మాకు జాన్ సుందర్రావుకి ఏంటి ఆస్తి గొడవ ఉందా? లేకపోతే మాకు కురియన్ గారికి ఏమైనా ఆస్తి గొడవ ఉందా? లేదే. సత్యం ఎందుకు మాట్లాడతలేరు? నిన్నే చర్చి ప్రేయర్లో చెప్పాను నేను. యూ హ్యావ్ ఇయర్స్ టు హియర్ ద ట్రూత్. ఎజెకియల్ చాప్టర్ 12 verse 2 నిన్న చదివాను నేను. అది నిన్న చదివాను నేను. ఏమని చదివినా? చెవులున్నది సత్యాన్ని వినడానికి, కళ్ళున్నది సత్యాన్ని చూడడానికి. ఎందుకు మీకు సత్యాన్ని చూడడానికి అంత చేదైపోతుందండి? మేము బక్సింగార్ సొసైటీతోనే ఉంటామండి. ఒరిజినల్ 114/1971. దానికి చైర్మన్ రాగి వీరాచార్య అని తెచ్చుకో, నీకే లోబడతాం. తెచ్చుకో, ముందు తెచ్చుకోకుండా మాట్లాడకు, మోసం చేయకు. నువ్వు అసలు బల్లెల నువ్వే కాదు, అసలు జాన్ సుందర్ రావు, స్టీఫన్ చిన్నప్ప, మీరంతా బల్లెట్లా విరుస్తారు భయ్? మీరు ఎట్లా బల్ల విరుస్తుర్రు? ఇన్ని అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. Why don't you have some kind of sense to sit with people and ask them on what basis you are making these allegations? దేని బట్టి ఈ ఆరోపణలు చేస్తారు? ఇది ప్రభుత్వ కాయిదాలండి, నేను ఇంట్లో తయారు చేసింది కాదు. నీకు చాలా ఇష్టం కదా, సంబరంగా ఉంటుంది కదా నన్ను జైలుకి పంపించాలని ఈ కాగితం నేను సృష్టించి ఉంటే నువ్వు కేసు పెట్టు నా మీద. నేను జైలుకి పోనీకి సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఉన్నావా? ధైర్యం ఉందా? లేదు, నీకు ధైర్యం లేదు. నీకు మాట్లాడ శాత కాదు. ఏమనంటే పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. నువ్వు చేసేది మోసం, నువ్వు మాట్లాడేది అబద్ధం, నువ్వు చెప్పేది ఏంటంటే ట్విస్టింగ్ వర్డ్స్ అంటారు. మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ నీకు ఎట్లా? వీళ్ళు నిజంగా చదువుకొని వీళ్ళు కాయిదాలు వెరిఫై చేయరా? మీరు యాక్ట్ బుక్ చూడరా? మీకు అసలు ఎట్లా అండి? ఎట్లా? వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ ఇన్ ఆర్డర్ టు సెటిల్ విత్ ద మ్యాటర్ వితౌట్ నోయింగ్ వాట్ ఈజ్ జస్టిఫైయబుల్, వాట్ ఈజ్ లెజిటిమేట్? వై ఆర్ యూ? నేను పోయినసారి వీడియో తీసినప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తిన. ఆ ప్రశ్నకు జవాబు చెప్పనీకి నువ్వు సిద్ధమైతే నేను సిద్ధం. సంఘస్థులందరినీ గ్యాదర్ చేయండి. ఆల్ ఇండియా మా ఫెలోషిప్లో ఉన్న హెబ్రోన్ ఫెలోషిప్, సొసైటీ ఫెలోషిప్, ట్రస్ట్ ఫెలోషిప్, ఆల్ ఇండియా నుంచి గ్యాదర్ చేసుకోండి. నేను మాట్లాడతా పేపర్ మీద. మీరు ఎవరు వస్తారు మాతోని? ఇక్కడ కొట్లాడం, ఇక్కడ చెడ్డ మాటలు పలకం, ఇక్కడ దౌర్జన్యం చేయం, పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నారు. అద్దంకి మాధవరెడ్డి గారు, మీరు ఇంకా మాధవరెడ్డి గారుగానే ఉన్నారా? ఇమాన్యుయల్ అయినరా? ఏమిటి సార్ ఇక్కడ అంట బలాత్కారం, దౌర్జన్యం జరిగిందంట. చేసింది ఎవరు? మీరు కాదా? ఎటువంటి మనుషుల్ని తెచ్చింది మీరు కాదా? మేము అన్నీ సహించుకుంటూ సమాధానంగా పోదామంటే మీరు చెప్తారు బలాత్కారం చేసిరని. మీరు చేసిరు బలాత్కారం. రోజు 20 మంది పిల్లల్ని ఇక్కడ తినిపెట్టి, ఇక్కడ పండబెట్టుకొని, ఇక్కడ ఎటువంటి మాటలు మాట్లాడిన నా దగ్గర వీడియో ఉంది. సహవాసం నష్టపోతుంది, అందుకు ఆ వీడియో నేను రిలీజ్ చేస్తలేను. జ్ఞాపకం పెట్టుకోండి. సహవాసము నష్టపోతుంది. ఈ సహవాసంలో ఇటువంటి మాటలు మాట్లాడతారా అని దయచేసి మమ్మల్ని కార్నర్ చేయకండి. మేము ఆ వీడియో రిలీజ్ చేసేస్తాం మాకు కోపం వస్తే. ఎందుకంటే మీరు ఇంత అబద్ధాలు మాట్లాడొద్దు. అద్దంకి మాధవరెడ్డి గారు, మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. అద్దంకి మాధవరెడ్డి అలియాస్ అద్దంకి ఇమానియల్. మీరు ఏమనుకుంటారండి? మీరు ఇక్కడ బక్సింగార్ని చూడలే, ఇక్కడ ట్రైనింగ్ కాలే, ఇక్కడ సేవ చేయలే, ఇక్కడ మనుషులు తెలియరు. రాంగాల్నే మనుషుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతారా అండి? చెప్పండి. ఒక గ్రూప్కి పోయి అట్లా మాట్లాడతారు, ఇంకొక గ్రూప్కి పోయి మీరు ఇట్లా చేయండి అంటారు. ఇది మీరు నేర్చుకున్న విశ్వాస్యతనా? ఇది మీరు నేర్చుకున్న క్రైస్తవత్వమా? మేము నేర్చుకుంది అది కాదు. శత్రువుని క్షమించాలి. మేము క్షమించడం కాదు కదా. మీరు చేసిన లెక్కలకు మీరు నోరు తెరిచి ఒక్క మాట అనలే. మీరు పచ్చబద్ధాలు మాట్లాడుతారు. రోజు బలాత్కారము,
రోజు మా మీద ఎంతో ఒత్తిడి. ఎవరు ఒత్తిడి పెట్టిరండి కురియన్ బ్రదర్ని? ఎవరు ఒత్తిడి పెట్టిండ్రు చెప్పండి? ఏమని ఒత్తిడి పెట్టిండ్రు? ఏమని ఒత్తిడి పెట్టిండ్రు చెప్పండి? మీ దగ్గర ఏం మాటలు లేవు, ఏం చెప్పనీకి మీకు ధైర్యం సరిపోతలేదు, సంఘం బాగుంది మీరున్నా లేకపోయినా. అయితే కురియన్ గారిని టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర తిట్టింది ఎవరండి? ఎవరు? అద్దంకి మాధవరెడ్డి గారు. మీకు తెలీదా మీరు ఎవరిని తెచ్చి తిట్టిపిచ్చిర్రో కురియన్ గారిని? ఎవరి మీద ఎవరు బలాత్కారం చేసిండ్రు? ఈ అనైతిక కలయిక ఏందండి? ఈ అనైతిక కలయిక ఏంది? దిస్ ఈజ్ అన్ ఈవిల్ అలయన్స్ బ్రదర్, లెట్ మీ టెల్ యూ. దిస్ ఈజ్ అ వెరీ ఈవిల్ అలయన్స్ వాట్ యూ హ్యావ్ డన్. ఎందుకు? ఆయనేమో నేను ఒక పెద్ద చీఫ్ ఇంజనీర్ని, నా అంత నీతిమంతుడే లేదు, నాకు ఒక తల మీద గ్రౌండ్ ఉంది, హేలో ఏంజిల్ లాగా, ఇంకెవ్వడికి లేదంటే ఈయన క్రిమినల్ రా బాబు అని లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే ఆ క్రిమినల్ అంటాడు పీటర్ నేను కలుసుకున్నాం అంటాడు. ఏందండి ఇది? అంటే ఇక్కడ ఎవరిని గౌరవిస్తున్నారు, ఎవరిని అగౌరవపరుస్తున్నారు? ఎన్నడన్నా మేము ఇట్టనే పీటర్ అని అన్నామా మిమ్మల్ని? ఎవ్వరు అనలే. ఇక్కడ ఎవరు అనలే. మీ పేరు పూర్తిగా పీటర్ అని కూడా వాళ్ళకలే ఎవరు. ఎఫ్సిఎస్ గారు వస్తుర్రా వస్తలేరా ఇట్లా మాట్లాడేది ఇక్కడ. మీరు ఏందండి, మీ పిల్లలు మీ కుటుంబం ఎవ్వరు ఏమంటలేరా మిమ్మల్ని ఒక క్రిమినల్ పోయి అగౌరవంగా మాట్లాడుతుంటే మీరు ఎట్లా ఒప్పుకుంటుర్రు? ఎట్లా సంఘాన్ని నాశనం చేయాలనుకుంటుర్రు? ఎట్లా ఇక్కడ వచ్చి బలాత్కారంతో బల్ల విరవాలనుకుంటుర్రు? ఇది ఏ డాక్టరీన్ అండి? బలాత్కారంతో బల్ల విరవడం, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ విత్ ఫోర్స్. ఇది వాట్ ఈస్ దిస్ డాక్టరీన్? వాట్ కైండ్ ఆఫ్ ఎ డాక్టరీన్? మీరు బైబిల్ వద్దంటుర్రా? టైటస్ 1వ అధ్యాయం తీసేయండి బైబిల్లో నుంచి, తీసేయండి. మరి ఎవ్రీ చర్చ్ టు బి గవర్న్డ్ బై ఎల్డర్స్ అండ్ డీకన్స్ తీసేయండి. వద్దు, మాకొద్దు, వాక్యంలో లేదు అని చెప్పండి. ఇక్కడ ఎవ్వరు లోకల్ అంటలేరు బాబు. ఈ చర్చ్ ఎవ్వరు మాది మా సొంతం ఇందులో ఎవరు రావద్దు అని అంటలేరు. పదే చెప్తున్నాయి. ఇక్కడ ఒక్క నర మాత్రుడు లేడట వలికినోడు. ఏమంటున్నామంటే మీరే చెప్పారు కదా, ఏ సంఘానికి వచ్చిన రాబడి ఆ సంఘం యొక్క డెవలప్మెంట్. ఒక 24 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి ఎంత వచ్చిందో ఎవరికి తెలీదు, ఎక్కడ పోయిందో ఎవరికి తెలీదు. సరే 2 నిమిషాలు నేను చెప్తా. మా అజెండా ఏంది తెలుసా? దేవుడు అనుమతిస్తే అంటున్నా, సేవకులకు ఒక మంచి క్వార్టర్స్ కట్టియాలి. ఏం క్వార్టర్స్? అది సింగిల్గా ఉన్న ట్రైనీ సర్వెంట్స్కి ఒక మంచి రూమ్, ఒక అటాచ్ బాత్రూమ్, ఒక మంచి ప్లేస్ ఫర్ క్వైట్ టైం, ఇలాంటిది ఒకటి డెవలప్ చేయాలి ఎబ్రోన్ క్యాంపస్లో. అదే ఫ్యామిలీస్కి అయితే ఫ్యామిలీ క్వార్టర్, ఒక బెడ్రూమ్, ఒక హాల్, దానికి సంబంధించిన చిన్న కిచెన్, తర్వాత దానికి ఉన్న టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ మోడర్న్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. ఫ్యామిలీగా సేవకులు ఉన్న వాళ్ళకి చేయాలి. కొన్ని గెస్ట్ హౌస్ లాగా కట్టాలి. బయట నుంచి వచ్చిన స్పీకర్స్కి ఒక మంచి దేవుని మందిరం నిర్మించాలి. ఎన్ని మందిరాలు నిర్మించుకుంటుర్రు, మనకు సిగ్గొస్తలేదా బ్రదర్? మేము కట్టుకోవద్దా దేవుని ఇంటిని? మేము ఇంకా యాస్బెస్టాస్ షీట్లనే కూర్చోవాలన్నా? రాగి వీరాచారి నువ్వు మాత్రం మంచిగా బిల్డింగ్లు కొంటావు, గోల్డ్ బిజినెస్ చేసుకుంటావు, పెట్రోల్ బంక్ పెట్టుకుంటావు, కార్లు ఎత్తుకపోతావు, పైసలు ఎత్తుకపోతావు, అన్ని ఎత్తుకపోతావు. 1000 రూపాయలు ఉన్నదని రాస్తావు, 3 గిన్నెలు ఉన్నాయని రాస్తావు, 3 ప్యాంట్లు 3 షర్ట్లు గీన్ తప్ప వేరే లేదని రాస్తావు. 2014లో సడన్గా నువ్వు కోటీశ్వరును అవుతావు. ఎట్లా బాబు? ఒక చిన్న క్యాల్కులేషన్ వేసిర్రు ఇక్కడ సంఘస్థులు. ఇప్పుడు అందరు కళ్ళు తెరిచిర్రు. దయచేసి అందరిని మోసం చేయాలనుకోకండి. అందరు కళ్ళు తెరిచిర్రు. ఏమనుకుంటున్నారంటే ఇక్కడ జరిగిన ఫ్రాడ్ యొక్క అంచనా వేసిర్రు. దాదాపు 150 కోట్ల నుంచి 220 కోట్లు ఫ్రాడ్ జరిగిందండి ఇక్కడ. దీనికి ఎవరు లెక్క చెప్తారు? ఎవరు ఆడిట్ కూర్చుంటారు? ఎందుకంటే ఇక్కడ వచ్చిన అంచనా అట్లుంది. మరి 3 నెలలలో ఇంత వేస్తే దాని యావరేజ్ తీసుకొని క్యాల్కులేషన్ చేసిండ్రు. మరి మా టైంలో ఎవడు సందా వేయాలి అనకండి దయచేసి. శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు 1000 లక్షల కోట్లకు? మీరిద్దరు కలిసిపోయారు కదా, మీరిద్దరు విత్డ్రా చేసుకోరు. కేసులు చూద్దాం. కేసులు విత్డ్రా చేసుకోండి అంటే రేపే విత్డ్రా చేసుకోండి. మేము ఆహ్వానిస్తాం. అది కేసులు విత్డ్రా చేసుకోండి, కూర్చోండి, సమాధానకరంగా మాట్లాడండి అందరిని చేర్చుకోండి. వాడొద్దు వీడొద్దు.
యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆల్ ఈ దట్ ఆర్ బర్డన్డ్ అండ్ హెవీ లేడ్ అండ్ కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అన్నాడు. ఈ డిడ్ నాట్ సే ఆల్ హూ ఆర్ బర్డన్డ్, ఫ్యూ ఆఫ్ యూ కమ్ ఆన్ టు మీ అండ్ ఫ్యూ ఆఫ్ యూ డోంట్ కమ్ టు మీ అనలే. ఇది బైబిల్ కాదు, ఇది బైబిల్ బోధ కాదు, ఇది లూసిఫర్ బోధ. అర్థం చేసుకోండి. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆల్ హ్యావ్ సిన్డ్. బైబిల్ డస్ నాట్ సే ఓన్లీ ఫ్యూ హ్యావ్ సిన్డ్ అండ్ ఫ్యూ హ్యావ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. నో, దట్ డజంట్ సే లైక్ దట్. ఎందుకు అర్థమవుతలేదు మీకు? మేము అందరితో కలవడానికి సిద్ధం అండి. మేమందరితో కలవడానికి సిద్ధం. మేమందరితో సమాధానంగా ఉండడానికి సిద్ధం. మేమందరితో, ఎందుకంటే అందరితో అంటే మరి వారు నిజాయితీగా ఒప్పుకోవాలి చేసిన విషయాలు. ఒప్పుకుంటే మేము కూడా అందరితో కలిసి సమాధానంగా ఉండడానికి సిద్ధమే. ఎవరికి కొట్లాటలు అవసరం లేదు, ఎవరికి కోర్టు కేసులు అవసరం లేదు. మేమేం పగబట్టి చేస్తలేము. నేను సత్యాన్నే రాసిన, ఇప్పటి వరకు రాసిన, దేవుని కృప వలన సత్యాలే రాసిన. ఏమన్నా? సొసైటీ కెన్ నెవర్ బికమ్ ట్రస్ట్ అన్న. అది కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు పోయి ఒక బోగస్ సొసైటీతో కలిసిపోయినారు. ఏమిటా బోగస్ సొసైటీ అంటే? ఇట్ ఈస్ అన్ అన్రిజిస్టర్డ్ బాడీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ రిజిస్ట్రేషన్. You are not able to produce a certificate from the government stating that your governing body is registered. If you are able to produce that, we are willing to follow. Otherwise, you are going and submitting the register office, trying to function. There could be any number of people like that. That is not your claim. You can never claim like that. అర్థం చేసుకోండి. ప్రజలారా, సేవకులారా, మా ఎజెండాస్ ఇట్లున్నాయి. సేవకులకు సహాయం చేయాలి. ఇక్కడ ముందు హెబ్రోన్ డెవలప్ చేసుకోవాలి. సిస్టర్స్ క్వార్టర్స్ కారుతుంది. సహోదరులు ఎవరికి చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. టాయిలెట్స్ విరిగిపోయినాయి, కొన్ని సిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నాయి. వాళ్ళకు అటాచ్ టాయిలెట్స్ చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది. హెబ్రోన్ డైలాపేటెడ్ కండిషన్లో ఉంది. హెర్మోన్ సరైన ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ కట్టుకోవడం తప్ప మంచి మందిరం నిర్మించుకోవడం, మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడం, మంచి టెక్నాలజీ దేవుని ఇంట్లో పెట్టుకోవడం, ఆ టెక్నాలజీ ద్వారా ప్రాపర్గా వర్డ్ చెప్పడం, దాని ద్వారా ప్రాపర్గా మంచి చర్చిని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ తెచ్చుకోవడం, ఇవన్నీ తప్ప ఇవి మా విజన్స్. మాకెవరికి డబ్బులు తీసుకుపోవాలని లేదు, మాకు కనీసం కౌంట్ చేయాలని కూడా లేదు. నాకు కానీ మా బ్రదర్కి కానీ మేము దగ్గర కూడా పోము డబ్బులు. ఈరోజు వరకు మేము హెబ్రోన్ చరిత్రలో డబ్బులు చేయితో ముట్టుకోలేదు. ఎవడన్నా మూర్ఖ వక్రిక జనాంగం పిచ్చి పిచ్చి కూతలు కూస్తే దానికి మాకు సంబంధం లేదు. మీరు ఆధారం తీసుకురండి, మేము దానికి ఎప్పుడంటే అప్పుడు రికంపెన్స్ చేస్తాం. ఆధారాలతో రావాలి. ఆధారాలు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడదు. దయచేసి ప్రజలారా మోసపోకండి. మళ్ళోసారి చెప్తున్నా, లోకల్ చర్చ్ అని ఎవ్వరు ఇక్కడ చెప్పుకోలేదు. లోకల్స్ మేమే నడుపుకుంటామని చెప్పలేదు. సార్వత్రిక సంఘ సేవకులకు ఇక్కడ డోర్స్, గేట్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. అందరు రావచ్చు, పరిచర్య చేయవచ్చు, కానీ మీరు సాక్ష్యం కలిగిన వారై ఉండాలి. నిన్న నాతో మాథ్యూ మాట్లాడింది. మాథ్యూ మీ ఈసీ మెంబర్ ఉన్నాడుగా మాథ్యూ. వాడేవాడన్నా ఒక్కడు, ఇప్పుడు వాడొక్కడు లేడు కదన్నా, మేమందరం ఉన్నాం అన్నాడు. ఇదే మాట ఆయన ముందలు చెప్తావా అని అడిగిన. రికార్డ్ వీడియో చేయాలనా అని ఒక యవనస్తుడు అడిగిండు. అడిగితే రికార్డులు ఎందుకులే అన్న. ఇట్లాంటి వాళ్ళు నీ ఎంబడి పెట్టుకున్నావు చారి, మా ఎంబడి కాదు. మేము ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాము. నీకు అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మేము సత్యం కొరకే నిలబడతాం, సత్యంతోనే ఉంటాం. ఇది లోకల్ ఏదో సంఘం కాదు బాబు, ఇది యూనివర్సల్ చర్చ్. ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు ఇక్కడ రావచ్చు. ప్రపంచంలో ఉన్న అందరి విశ్వాసులకు ఇది చెందింది. ఇది నీ లెక్క, నీ సొంత ఎస్టేట్ లెక్క తాళమేసి పెట్టుకున్నవే నువ్వు ఉన్నప్పుడు, సిస్టర్స్ క్వార్టర్స్ తాళమేసినవే. అట్లా ఉండదు. ఇది అట్లా ఉండదు అంటే ఉండదు. ఇది తెరిచే ఉంటుంది. ఇది అందరి కొరకు ఉంటుంది. ఇది అందరు రావచ్చు. అందరి ఇల్లు ఇది. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లు పాడైనప్పుడు ప్రజలలో కలత ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకో. మీరంతా కలిసి దేవుని ఇంటిని పాడు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి మానుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మీ కళ్ళు తెరవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాక్యానుసారమైన విధానంలో సంఘం నడిచేటందుకు మీరందరూ సహకరించండి. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తాం. కానీ తప్పుడు మాటలు స్ప్రెడ్ చేయకండి దయచేసి. లోకల్ అన్నారు. లాస్ట్లో ఒక మాట చెప్తా, చారి నువ్వు ఏ సొసైటీలో మెంబర్గా ఉండలేవు. ఇది గవర్నమెంట్ ఆల్రెడీ కన్క్లూడ్ చేసేసింది, గవర్నమెంట్లో పడిపోయింది. కాబట్టి నువ్వు ఏం చేస్తావో, ఎట్లా సరి చేసుకుంటావో ఆలోచించుకోవాల్సిన పని నీది. కాబట్టి ఆ పనిలో నువ్వు ఉండు. సేవకులు కొంతమంది దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఆయన్ని వెంబడిస్తుర్రు. మీ అమాయకత్వం అనాలనా మేము ఏమనాలి మాకు అర్థమవుతలేదు. మీకు వాక్యం తెలుసు, మీరు రోజు చదువుతారు. ఎంత లేదని ఒక్క అధ్యాయం అన్నా చదవరా? ఎంత బిజీగా ఉన్నా ఒక్క అధ్యాయం అని చదువుతారు కదా. అందులో దేవుడు ఏదో మాటతో మాట్లాడతాడు కదా. మీకు ఎందుకు అర్థమవుతలేదు ఇది అబద్ధమని? కాబట్టి దయచేసి చెప్తున్నా, మోసం చేయకండి, మోసపోకండి. ఆయన మోసం చేస్తూనే ఉంటాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసపరిచేవాడు మోసపరుస్తూనే ఉంటాడు. కాబట్టి దయచేసి మోసపోకండి. మోసము, డిసెప్షన్ ఇస్ ద వెపన్ ఆఫ్ సేటన్. డిసెప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ డివైజ్ ఆఫ్ సేటన్. కాబట్టి దానికి మీరు మోసపోకండి. సంఘాన్ని కాపాడుకుందాం. మాకెవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద లేదు, చారి మీద కూడా లేదు. మేము విధానంలో విభేదిస్తాం తప్పితే చారిను మా శత్రువు అని మేము వినడాను. ఎందుకంటే దేవుడు శత్రువులని ఎవరిని పరిగణించలేదు. ఆఖరికి ఆయనని సిలువ మీద పొడిచేటోన్ని కూడా నా శత్రువు అని పరిగణించలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ మా మాటల్లో మేము మాట్లాడుతున్న నిజాయితీలో మీకు ఎటువంటి అనుమానం ఉన్నా, ఏ దాని మీద అనుమానం ఉన్నా దయచేసి నన్ను సంప్రదించండి. నేను ఏ కాగితం మీకు కావస్తే ఆ కాగితంతో నేను మీకు ఇవ్వగలుగుతా. సేవకులు తప్పుడు మాటలు విని అక్కడ పోతే ఇదవుతుందని, ఇక్కడ పోతే మనం పోయి జనాలను చూపిద్దామని చేసి వచ్చి ఇక్కడ సంఘాన్ని కలవరపరచకండి ప్లీజ్. మీరంతా సేవకులు, మీ మందం మీకుంది, మీరు కాయండి. హెబ్రోన్కి రావాలనుకుంటారా? రండి. మీకు తలాంతు ఉందా? ఇక్కడ ఆహ్వానిస్తారు, రండి. మీరు మీ తలాంతుని ఎప్పుడైనా కానీ హెబ్రోన్లో మీ టాలెంట్స్కి ఎప్పుడు స్థానం ఉంటుంది. చివరిగా చెప్పాలనుకున్నది రెండు విషయాలు. ఒకటేమో 2 లెటర్లు ప్రభుత్వం వారు 2004లో ట్రస్ట్ ఏర్పడ్డ తర్వాత ఇవ్వడం జరిగింది. ఒకటేమో సొసైటీ అండ్ వోగ్. దాని మీద ఇది 1289 రిట్లు, ఐఏలు, రిట్ అప్పీల్ వెళ్తే ఇది డిస్మిస్ అయిపోయింది. ఎప్పుడు మొన్నే డిస్మిస్ అయింది. ఎప్పుడంటే 4 మార్చ్ 2024. పాత వీడియోలో కూడా చెప్పినా కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఏమని డిస్మిస్ అయిందంటే సొసైటీ ఇన్ వోగ్ అని ఇచ్చినటువంటి లెటర్ కరెక్టే. కోర్టుకు పోయింది FCS పీటర్ అండ్ గ్రూప్. కాబట్టి మీకు ఎటువంటి అధికారం ఈ లెటర్ని కొట్టివేయడానికి లేదు అని చెప్తూ ఈ హైకోర్టు మొన్న 24వ సంవత్సరం మార్చి 3వ తేదీన కొట్టేయడం జరిగిందంటే ఆ ఓగ్ అన్న లెటర్ కరెక్ట్. దాని తర్వాత ప్రభుత్వం వారు ఇంకో లెటర్ ఇచ్చిండ్రు. ఏమని దాని నంబర్ ఉన్నది ఇక్కడ చూడండి, 10869. ఈ నంబర్ని చూపిస్తూ ఈ లెటర్ ఇచ్చింది సరైనదే. సొసైటీ ఏర్పడడం, సొసైటీ తర్వాత సొసైటీ స్థానంలో ట్రస్ట్ ఏర్పడడం అని వీళ్ళు క్లెయిమ్ చేయడము చట్టరీత్యా వ్యతిరేకము అని ఇస్తూ ఏం చేసినంటే ఈ 2 రిట్ పిటిషన్లలో మీరు సొసైటీ కరెక్టా, ట్రస్ట్ కరెక్టా, లేదా సొసైటీ డిజాల్వ్ అయిపోయి దాని జాగాలో ట్రస్ట్ వచ్చిందా అని తేల్చుకోవాలంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎవరు వెళ్ళాలి? సభ్యులు అయితే వెళ్ళాలి. ఇక్కడ FCS పీటర్ అండ్ గ్యాంగ్ సభ్యులు గారు, వీరాచారి అండ్ గ్యాంగ్ సభ్యులు గారు, వీళ్ళిద్దరు కలయిక వచ్చి మమ్మల్ని హింస పెడుతూ జనాలకు ఏం చెప్తారంటే వీళ్ళు లోకల్ అని చెప్పి మాట్లాడు. లోకల్ నేను చెప్పలేదు, మేము చెప్పలేదు. దయచేసి ఇది ఒకటి బక్సింగ్ అంకుల్ గారి సంతకం చూడండి. ఇక్కడ ఇది 24/2/1986 అంటే ఫిబ్రవరి 24వ తేదీ 1986లో బక్సింగ్ గారు డిక్లేర్ చేసిన లెటర్. ఇది ప్రతి సంఘానికి పంపిపోయింది. ఇది ఏమని అన్నాడంటే ఇక్కడ ఒక మాట అంటూ 3rd, 4th పారాలో
టు ప్రొటెక్ట్ ఈస్ పీపుల్ ఫ్రమ్ మెనీ రాంగ్ టీచింగ్స్, అంటే తప్పుడు బోధల నుంచి కాపాడాలంటే ఏముండాలంట? స్థానిక సంఘం ఉండాలంట. బైబిల్ ప్రకారం ఏమంటాడు? ఆర్ లేబరింగ్ ట్రూ టు ద హెవెన్లీ విజన్ ఆఫ్ ద లార్డ్ టు గివ్ అస్ మోర్ దెన్ 40 years ago we shall know clearly the Lord's choice for shepherd and his flock in his church. ఇలాంటివి జరగాలంటే ఏం చేయమన్నాడు? చూడండి, దయచేసి ఊకే మోసపోకండి. మేము ఎవరిని రావద్దంటలేము, మేము ఎక్కడ కూడా చెప్పలే ఇది మా చర్చ్ అని మనదని. మేము స్థానిక సంఘానికి బైబిలే ప్రాధాన్యత ఇచ్చింది. అదే బక్సీ అంకుల్ గారు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఏమంటారంటే వీఆర్ ఎండేవరింగ్ టు మేక్ ఈచ్ అసెంబ్లీ అటానమస్ అండర్ ద డైరెక్ట్ హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్. అంటే వీళ్ళు ఏమంటారు అంటే చారీ అండ్ గ్రూప్ మీరు డైరెక్ట్ మా కింద ఉండాలి అంటారు. ఇక్కడేమో బక్సింగ్ గారు డైరెక్ట్ దేవుని ఆధీనంలో ప్రతి స్థానిక సంఘం ఉండాలి అని డైరెక్ట్ ఆయన రాసి సంతకం చేసిండు. దీన్ని కూడా వ్యతిరేకిస్తావా వీరాచార్యులు? దీనికి ఈయనకన్నా గొప్పను వాను ఏమంటుండు? డైరెక్ట్ హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సిమిలర్లీ దిస్ గ్రూప్ ఆఫ్ 6 brethren have been chosen and they other whom the Lord might and them will function together with me as an autonomous body under the direct headship of Christ. ఎవరి కింద పనిచేయరు అంటే నేను చివరిగా చెప్పబోయేది ఏంటంటే సొసైటీ అనుకోండి, ట్రస్ట్ అనుకోండి, ఒక స్థానిక సంఘం మీద అజమాయిషీ లేదు. మేమంతా ప్రభు కిందనే ఉంటాము, ప్రభు చెప్పినట్టే చేస్తాము. మీరు వచ్చి ఒక రిట్ పిటిషన్ వేసుకొని ఆ రిట్ పిటిషన్ ద్వారా అధికారం మాకు వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలని తప్పుదోవబడుతూ విశ్వాసుల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ దయచేసి చేయకండి. మీరు దేవుని నామాన్ని ఘనపరచండి, మీరు నిజంగా లోబడండి. మనం అందరం కూడా డైరెక్ట్ హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్ కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఎవరిని విభేదిస్తలేరు. మీరు తప్పుడు విషయాలు తప్పుడు విధానంలో ప్రచారం చేస్తూ సంఘాన్ని తప్పుదోవ పెడుతున్నారు. దయచేసి విశ్వాసులు చూసే వాళ్ళందరూ ప్రార్థన చేయాలి, సహకరించాలి. మీకు ఎటువంటి విషయాలు అవసరం ఉంటే, ఎటువంటి కాయిదాలు మీకు తెలుసుకోనికి ఇంకా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సాయం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.